ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: సమాజంలో అందరి సంక్షేమం కోసం భారతదేశం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిబంధనలు సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డును ఉచితంగా నవీకరించుకునే గడువును మరొక 3 నెలల వరకు పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రానున్న 2 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలోని లబ్దిదారులు పేర్కొంటున్నారు. వార్తల వివరాలు: కృత్రిమ మేధను భారతదేశం బాధ్యతాయుతంగా నైతిక విలువలు పాటిస్తూ వినియోగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కృత్రిమ మేధస్సుపై ఢిల్లీలోని భారత మండపంలో 3 రోజుల పాటు జరిగే భౌగోళిక భాగస్వామ్య సదస్సును ప్రధానమంత్రి నిన్న ప్రారంభిస్తూ సామాజిక అభివృద్ధికి మాత్రమే కృత్రిమ మేధస్సు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అందరి సంక్షేమం కోసం, అందరి అభివృద్ధి కోసం అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం తన విధానాలు రూపొందిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, AI हमारे नए भविष्य को गढ़ने का सबसे बड़ा आधार बन रही है. AI की एक बहुत बड़ी ताकत है लोगों को कनेक्ट करने की उसकी क्षमता. AI के सही इस्तेमाल से सिर्फ देश की आर्थिक प्रगति ही सुनिश्चित नहीं होती, बल्कि ये समानता और सामाजिक न्याय को भी पक्का करता. 28 దేశాల నుండి 50 మందికి పైగా ప్రతినిధులు, 150 మంది వక్తలు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగ్జామ్ తుపాను వల్ల తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పట్ల అధికారులు ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి అవసరమైతే నిబంధనలు సైతం సవరించాలని సూచించారు. రాష్ట్రంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అంశంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులతో నిన్న ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసాను వారిలో కల్పించాలని దిశానిర్దేశం చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రతి రైతుకు సహాయం అందజేయాలని ఆదేశించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను అధికారులు తీసుకోవాలని, రైతు భరోసా కేంద్రాల వారీగా కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర చర్యలు తీసుకుంటోందని, అదే సమయంలో పంట నష్టపోయిన వారికి ఉచిత బీమా పథకం కింద పరిహారం అందించడానికి అనుసరించవలసిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 కొత్త క్రిమినల్ బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో గత ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టిన భారతీయ సాక్ష్య బిల్లు, భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన మార్పులకు అనుగుణంగా ఈ కొత్త బిల్లులను రూపొందించారు. 1860 నాటి భారత శిక్షా స్మృతి, 1898 నాటి నేర శిక్షా స్మృతి, 1872 నాటి భారత సాక్ష్యాధార చట్టం, ఈ 3 చట్టాల స్థానంలో అమిత్ షా ఈ కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఆధార్ కార్డులో వివరాలను ఆన్లైన్లో ఉచితంగా నవీకరించుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI పొడిగించింది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను నవీకరించుకునే గడువు రేపటితో ముగుస్తోంది. ప్రస్తుతం ఈ గడువును మరొక 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు UIDAI నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై హైదరాబాద్లో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూడా ఎంఐఎం, ఇతర పార్టీల సభ్యులతో కూడా రేవంత్ రెడ్డి సమీక్షించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో రానున్న 2 రోజులు చలి వాతావరణం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల తర్వాత శీతల గాలులు కొంతమేర తగ్గినప్పటికీ ఈ నెల చివరి వారంలో మరలా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే వికసిత భారత్ సంకల్ప యాత్ర
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, మన్యం జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 150 గ్రామ పంచాయతీలలో ఈ యాత్ర జరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 1,383 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 109 గ్రామ పంచాయతీలలో ఆయుష్మాన్ భారత్ కార్డులను 100% పంపిణీ చేశారు. మరొక వైపు 74 గ్రామ పంచాయతీలలో ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేశారు. 120 డ్రోన్ ప్రదర్శనలు, 124 స్వయం సహాయక సంఘాల ప్రదర్శనలు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 135 మంది రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలోని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రజలు శివకేశవులను భక్తి శ్రద్ధలతో పూజించే పవిత్రమైన కార్తీక మాసం ఈ రోజుతో ముగుస్తోంది. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నదులలో పుణ్యస్నానాలు చేసి, శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుండే భక్తులు ఆవునేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో వెలిగించి వాటిని నదులు, పుష్కరిణిలలో వదులుతున్నారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సాక్షిభూతంగా నిలుస్తున్న పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగి ఈ రోజుతో 22 ఏళ్లు పూర్తయింది. ఈ దాడిని ప్రతిఘటించే క్రమంలో అమరులైన పోలీసులకు ఈ రోజు దేశ ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవన ఆవరణలో జరిగే ఒక కార్యక్రమంలో అమరులైన పోలీసు జవాన్లకు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అందిన దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యాసంగి, వర్షాకాలంలో ధాన్యం ఉత్పత్తి తదితర అంశాలపై హైదరాబాద్లో నిన్న జరిగిన పౌర సరఫరాల శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల నుంచి ధాన్య సేకరణ పారదర్శకంగా జరగాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో ఈ నెల 17వ తేదీన జరగవలసిన జెన్కో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జెన్కో ఒక ప్రకటనలో తెలిపింది. అదే రోజు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నందున ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. జెన్కో 339 అసిస్టెంట్ ఇంజనీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్షలు జరగవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కంచిలి మండలం మకరాంపురంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని పద్మనాభపురంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రితో పాటు కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర పట్ల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని కాట్రేనికోన, అంబాజీపేట మండలాల్లో జరుగుతున్న ఈ యాత్రకు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అంబాజీపేట మండలం ఒక్కలంక, కొమ్ముజువారిపేట, కాట్రేనికోన మండలం చిరయానం, పల్లంకూరు గ్రామాల్లో నిన్న ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు సదస్సులు నిర్వహించి ప్రజలకు పథకాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేయడంతో పాటు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోమారు. సమాజంలో అందరి సంక్షేమం కోసం భారతదేశం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిబంధనలు సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డును ఉచితంగా నవీకరించుకునే గడువును మరొక 3 నెలల వరకు పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రానున్న 2 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.